చూడండి పైన తీసుకురా వెళ్ళి. హలో శ్రీధర్. నమస్తే. నాకు ల్యాప్టాప్ లో మీరు కనపడలేదు నాకు. హలో శ్రీధర్. హలో హలో శ్రీధర్. ఇక్కడ అన్మ్యూట్ కాలే. నేను ఇంకా అవుపడుతున్నావు కదా నువ్వు. ఒక్క నిమిషం అండి. నాకు ల్యాప్టాప్ లో మీరు కనపడలేరు. ల్యాప్టాప్ నేను అవుపడతలేనా? నాకు స్క్రీన్ ఎవరు కనపడలేరు. అరే మరి మీరు అందరైతే నాకు అవుపడుతుంది. మరి నేను కనపడుతున్నా మీకు. మీరే అందరు అవుపడుతున్నారు. ఇక్కడ నాకేమొచ్చిందంటే యువర్ నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ ఈజ్ లో ఉన్నది. ఓ ఇది మరి నేను దానికి రావన్నా? టెలిఫోన్కి వచ్చేస్తాను. మరి టెలిఫోన్ కనెక్ట్ అవుతాను. ఇక ఫోన్ నుంచి రా. ఫోన్ నుంచి. ఇప్పుడు మీరు ల్యాప్టాప్ నుంచి కనబడుతున్నారు కదా సార్. అవునే. నాకు మీరు కనపడతలేరు. అక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది సార్. అక్కడ ఆప్షన్ ఉంటుంది. పక్కన స్పీకర్ వ్యూ అని, గ్రిడ్ లైన్స్ అని, పక్కన లైట్. ఇక్కడ నాకు ఏమొస్తుందంటే యువర్ నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ ఈజ్ లో అని వచ్చింది. ఇంటర్నెట్ ప్రాబ్లం. నువ్వు డేటా దాంట్లోకి రావాలి. ఇక నెట్వర్క్. నేను సెల్ ఫోన్ నుంచి వస్తాను. ఇంక బంద్ చేస్తాను. సెల్ ఫోన్ బేస్. అక్కడ మ్యూట్ ఇది ఇవ్వండి ఫెసిలిటీ. అలాగే. సోదిని అందరినీ అన్మ్యూట్ చేయరాదు ఒకసారి. రత్నం గ్రీటింగ్ చెప్పుకుందామని అందరికి. ఒకసారి సోదిని రామలింగారెడ్డి గారు నమస్కారం. నేను శ్యామ్ ప్రసాద్ రెడ్డిని. నమస్కారం. నమస్తే. నేను మేరెడ్డి శ్యామ్ ప్రసాద్ రెడ్డి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. ఇప్పుడు మొత్తం మీద ఈ రోజు మీరు రావడము చాలా సంతోషకరము. అసలు సుద్దినైనా ఇంకా రాలేదు మావాడు. ఇంకా చూస్తున్నా. తులసిరామ్ గారు వచ్చారు. హలో. నాగేందర్ సార్ రావడం లేదంట. ఒకసారి చెప్పండి. నా నాగేందర్ సార్ కనెక్షన్ కలుసలేదంట. నాగేందర్ గారికి నాగేందర్ ఈఎన్సీ గారికి కనెక్షన్ రావడం లేదని చెప్తున్నాడు. మన రత్నము అందరూ అన్మ్యూట్ బాబు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఒకరు పలకరించుకుంటారు. 5 నిమిషాలు. మన శివాజీ వచ్చిండు. అందరిని అన్మ్యూట్ చేసేసాయి. ఉన్న వాళ్ళందరిని అన్మ్యూట్ చేయి. తర్వాత ఒక 5 నిమిషాలు టైం పడుతుంది సార్. మళ్ళీ మ్యూట్ చేయాలంటే ప్రాబ్లం లేదు కదా సార్. 5 minutes పడుతుందా? కొంచెం సెట్టింగ్ ప్రాబ్లం అవుతుంది సార్. మళ్ళీ మీటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి మీకు డిస్టర్బెన్స్ వస్తుందని. అంటే ఇప్పుడు నేను అనేది మీకు ఇంపార్టెంట్ ఎవరుంటే వాళ్ళని అన్మ్యూట్ చేస్తా సార్. అట్లయితే ఓపెన్ చేయి. మన వారిని చెయ్యి. శివాజీ గారిని చెయ్యి. లీడర్లు ఎవరైతే ఉంటారో శివాజీ గారిని చెయ్యి. తర్వాత ప్రకాష్ గారు అయితే అన్మ్యూట్ లోనే ఉన్నారు కదా. హలో ప్రకాష్ భయ్యా. నమస్తే. నమస్తే. శుభాకాంక్షలు. ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు అన్న అందరికి. కెమెరా కింద కొంచెం ప్యారలల్ గా పెట్టుకునేటట్టు లేదా? అక్కడ కొంచెం ఎత్తుకు. పర్లేదు. కొంచెం ఇన్కన్వీనియంట్ ఉంది. మాట్లాడేటప్పుడు చేద్దామని ఇట్లా శ్యాంప్రసాద్ అన్న. మంచిదే. శ్యాంప్రసాద్ సార్ నమస్తే. నమస్తే సార్. నమస్కారం సార్. మారుతి సార్ నమస్తే. శ్యామ్ నమస్తే. మీతో నేను పర్సనల్ మాట్లాడలేకపోయినా సార్. ఇక దామోదర్ అన్న చూసుకుంటానంటే ఇక ప్రకాష్ అన్న నమస్తే.
నమస్తే నమస్తే సార్. నమస్తే సార్ మారుతి గారు. ఇచ్చేసి నమస్తే ప్రకాష్. ఏ ఫోన్ నెంబర్ నుండి పేరు ఉందా? రామకృష్ణ గారు నమస్తే. చెప్తా నేను. రత్నం. నమస్తే రామకృష్ణ గారు. రత్నం శ్రీధర్ దేశపాండే సార్ ఫోన్ లో వచ్చిందంట, కన్నా మ్యూట్ లో ఉన్నట్టు అన్మ్యూట్ చేయండి. చేసినావా? 4 గంటల 3 నిమిషాలు అయింది. ఇంకో 2 నిమిషాల తర్వాత చూద్దాం. ఇంకా 2 minutes 4-5. రామేశ్వరరావు సార్ మీరు మార్చుకోండి సార్. అక్కడ రామేశ్వరరావు అన్న చాలా స్పీడ్ గా ఉన్నాడు. టైం 4 o'clock టైం అంటే టైం కదా, మెయింటైన్ టైం. శివాజీ అన్నా నమస్తే అన్నా, ఇంట్లోనే ఉన్నా అన్నా. శివాజీ అన్నా ఇంటి దగ్గర ఉన్నావు కదా? ఇంట్లోనే ఉన్నా. ఈ డ్రెస్ కోడ్ చూస్తే ఇంటి దగ్గర ఉన్నట్టు కొడుతున్నది. అవునన్నా, బెడ్రూమ్ ఒక 2 రోజులు ఉండాలి. క్వారంటైన్ లో ఉన్నాడు ఇప్పుడు. ఆయన అన్నాడు, అరే నేను రాలేను భయ్, నాకు అది ఉన్నది ఇది ఉన్నది అంటే, చూడరా భయ్ ఇది ఇది మనకు ఒకటి కరోనా ఒకటి మంచిది వెసులుబాటు కలిగించింది, నువ్వు బాత్రూమ్ శివాజీ భాయ్ నా మాట వినపడుతుందా ఇప్పుడు? వినబడుతుంది అన్న శ్రీధర్ అన్న. ఓకే రైట్, పర్ఫెక్ట్ గా వినబడుతుంది. కనపడుతున్నారు నాకు. వచ్చేసి వచ్చింది చార్జర్ పెట్టుకోన్నా, వచ్చేసి దాంట్లో లింక్ శ్రీధర్ అన్న. ఛార్జింగ్ పెట్టుకోండి, దాంట్లో వచ్చేసి చార్జర్ ఒకటి కంటిన్యూషన్ పెట్టుకో. హలో చైర్మన్ గారు నమస్తే. గణపతిరావు. నమస్తే నమస్తే బా. శ్యామన్న నమస్తే. దేశపాండే సార్, రామేశ్వరరావు సార్, అందరికి నమస్తే. హలో దామోదర్ రెడ్డి, హలో రమణారెడ్డి, హలో రమణారెడ్డి, హౌ ఆర్ యూ? జీవి రమణారెడ్డి. ఇది ఎవరిదో, ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు. ఇద్దరు ఒక దగ్గర ఉంటే ఆ సౌండ్ వస్తుంది. ఇద్దరు ఒక దగ్గర ఉంటే ఆ సౌండ్ వస్తుంది. హలో కిషన్ రత్నం, మన కిషన్ రావుది కూడా అన్మ్యూట్ చేయి. కిషన్ రావుది అమెరికా నుంచి మాట్లాడతాడు. అన్మ్యూట్ చేయి. కిషన్ రావు నమస్తే అన్న. నమస్తే సూర్యప్రకాష్ అన్న. నమస్తే అన్న. మీది గాలే అయింది కదా? అన్మ్యూట్ కాలేదు కానీ సెల్ ఫోన్ లో మాట్లాడుతారు. రామకృష్ణ వచ్చాడు మన ఈ రోజు అవార్డులలో. వచ్చారు రామలింగారెడ్డి గారు వచ్చారు. రామలింగారెడ్డి వచ్చిండు. జనార్దన్ గారు కూడా ఉన్నారు. కిషన్ సార్ మీరు నమస్కారం. నమస్తే సార్. అన్మ్యూట్ చేసుకోండి. కిషన్ రావు సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే. ఇంకా ఎవరు సార్? అదే దేశపాండే సాబ్ ఉన్నాడు కదా? మేమన్నారు సార్. ఓకే. వెంకటేశ్వర అన్న వచ్చాడా? వస్తాడు సార్, ఇంకా టైం ఉంది. రైట్ సార్. శ్యామ్ ప్రసాద్ సార్, శివాజీ గారు సార్ అప్పుడు 4-7 అయిపోయింది. మరి స్టార్ట్ చేయండి సార్, స్టార్ట్ చేయండి. 40 మెంబర్స్ అయ్యారు సార్. స్టార్ట్ చేయండి సార్, వాళ్ళే యాడ్ అవుతుంటారు. ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ అన్మ్యూట్ లోకి వెళ్ళిపోయింది సార్. రత్నం, మన అలీ నవాజ్ జంగ్ మనమడు మహమ్మద్ అలీ వారిది ఉన్నది, వారిది అహ్మద్ అలీది అన్మ్యూట్ చేయి బాబు ఒకసారి. ఆయన అందరు ఏం పేరుతో వచ్చింది సార్? రత్నం అది పేరు ఏం పేరు ఉంది సార్? అయింది అహ్మద్ అలీ. మొహమ్మద్ అలీ అని ఉందండి. అహ్మద్ అలీ. అహ్మద్ అలీ. అహ్మద్ అలీ. ఎవ్రీబడి. మహబూబ్ అలీ.
अनम्यूट किया ना। सुनो, है सुनो, అంటే ఆ కళ్ళతోడు ఇచ్చేసి తర్వాత డోర్ వేసేసి సౌండ్ వస్తుంది. శ్యాంప్రసాద్ గారు మీకు పెట్టుకున్నా నేను చేసుకున్నా, మనకు మనం చేసుకోవడం బట్టి కదా అన్ని వాళ్ళు చేస్తారా మనం చేసుకున్నాం చేశారు. మీరు మాట్లాడేటప్పుడు లేదు ఇప్పుడు ఏం పెట్టాను నోట్లోనే ఉంది కదా. శ్యాంప్రసాద్ సార్ ప్లీజ్ రెస్పాండ్. దామోదర్ రెడ్డి గోలి అని ఉంటే దానిలో చూడు. ఉంది సార్, ఉంది. మ్యూట్ చేయండి సార్. అది సౌండ్ 2 ఫోన్లు ఒక దగ్గర ఉంటే ఆ సౌండ్ వస్తుంది. 2 ఫోన్లు ఒక దగ్గర ఉంటే ఆ సౌండ్ వస్తుంది. అయిపోయింది. అన్నా ఆ 2 ఫోన్లు ఎవరన్నా ఉన్నాయా దగ్గరలో ఉంటే ఒకటి మ్యూట్ చేయండి, ఒకటి బంద్ చేయండి. Now we are starting. ఓకే అన్న, క్యారియర్. ఓకే, అందరికీ నమస్కారం. తెలంగాణ ఇంజనీర్ డే శుభాకాంక్షలు. రెస్పెక్టెడ్ చీఫ్ గెస్ట్ శ్రీ వి ప్రకాష్ గారు, ఫార్మర్ చైర్మన్ తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. రెస్పెక్టెడ్ స్పెషల్ గెస్ట్ ఇంజనీర్ సానా మారుతి గారు, ఫార్మర్ కమిషనర్ and secretary INCAD department and also former MLA. Engineer Sridhar Deshpande garu, OSD to Honorable Chief Minister of Telangana Irrigation Projects. Council members, committee members and engineering fraternity, all chairmen of Telangana, chairman of Telangana Retired Engineering Association and Telangana Engineering JSC, Telangana Electrical Engineers Association and Telangana Engineering Federation and Engineering Fraternity and media friends, ladies and gentlemen. It gives me immense pleasure to extend a hearty welcome to all of you on behalf of Government of Telangana, Institution of Engineers India, Telangana State Center, Telangana Retired Engineers Association, Telangana Engineers Joint Action Committee, Telangana Electricity Engineers Association and Telangana Engineering Federation and other associate organizations, and on my own behalf to participate to this important event. We are very fortunate to have Sri V. Prakash Garu and Engineer Sana Maruti Garu to be amidst us on this occasion of this important event. We are very happy to inform that pursuant to the formation of Telangana State in 2014, the government declared the birthday of Nawab Ali Nawab Jung Bahadur, a legendary engineer, 11th July every year as Telangana Engineers Day. Accordingly, the 11th July, the birthday of engineer statesman Nawab Ali Nawab Jung Bahadur is being traditionally observed as Telangana Engineers Day every year by the fraternity of engineers. This year also organizing Telangana Engineers Day on the occasion of 143 birthday celebration of Bahadur is being organized under the path of government of Telangana in association with the Institution of Engineers, Telangana State Center, Telangana Retired Engineers Association, Telangana Engineers Joint Action Committee, Telangana Electrical Engineers Associations and Telangana Engineering Federation, the Institution of Engineers India, Telangana State Center and Government of Telangana and all associations are doing a great service to the engineering community by organizing an important event every year on birthday of this patriotic engineer. I'm very happy to say a few words about the statement of Nawab Ali Nawab Jung Bahadur to the participants. He associates with very important structures such as Usmania Arts College,
and Usmania Hospital and High Court Building, Jubilee Hall in Public Garden, Unani Hospital at Nampalli, etc. were built for the plan approved by the great eminent engineer Nawab Jung Bahadur, and Hyderabad House at Delhi, and also constructed 20 irrigation dams at various places built a plan approved by him. It is a privilege for all Telangana engineers to remember the services of the great engineer. I could have say, especially for those who present here in webinar about the tremendous engineering work done by the state of Telangana in various aspects of development of society, such as Mission Bhagiratha and Mission Kakatiya, Kaleshwaram projects, Metro Rail, 2-bedroom houses, etc., especially by using the latest technology in all the development activities in the Telangana state. On this occasion, a technical session is being organized wherein 9 eminent experts will be delivered the talks on various topics in each department. And during this happy occasion, the Nawab Jung Bahadur Lifetime Achievement Award being presented this evening, and Engineer P. Ramreddy will brief about the awardees. And these few words, I once again extend hearty welcome to all of you for this important event. Thank you, one and all. Thank you. Now, I am requesting Engineer Sridhar Deshpande garu, please brief about the Telangana Engineering Day. థ్యాంక్ యూ రామేశ్వరరావు గారు. ఇవాళ ఇంజనీర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ మన ముఖ్య అతిథి వి ప్రకాష్ గారు, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు. అట్లనే మనందరికీ పెద్దలు గౌరవనీయులు కమిషనర్, ఎక్స్ కమిషనర్ సానా మారుతి గారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్ చైర్మన్ రామేశ్వరరావు గారు, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమౌళి గారు, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు, తెలంగాణ ఇంజనీర్స్ జేసీ రిప్రజెంటేటివ్ వెంకటేశం గారు, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, తెలంగాణ ఇంజనీర్స్ ఫెడరేషన్ చైర్మన్ అబ్బు శ్రీనివాస్ గారు, తర్వాత ఈనాడు అవార్డు గ్రహీతలు, సమావేశంలో పాల్గొన్నటువంటి విశ్రాంత ఇంజనీర్లు, ఇంజనీర్లు, తర్వాత వేరు ప్రదేశాల నుంచి, వేరు దేశాల నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది నిజానికి పెద్ద ఎత్తున ఒక ఆడిటోరియంలో జరగాల్సిన కార్యక్రమం. కానీ మీ అందరికి తెలుసు, ఇవాళ హైదరాబాద్ నగరంలో కోవిడ్ చాలా ఉధృతంగా ఉన్న కారణంగా మనం ఈ వెబినార్ ద్వారా ఈ సమావేశం నిర్వహించుకుంటున్నాం. మీ అందరికి తెలుసు, 2013 నుంచి మనం ఇంజనీర్స్ డే ఉత్సవాలని చాలా ఘనంగా జరుపుకుంటున్న సాంప్రదాయం ఉన్నది. 2014 ఇంతకుముందు రామేశ్వరరావు గారు చెప్పినట్టు 2014లో తెలంగాణ ప్రభుత్వం ఈ 11th జూలైని తెలంగాణ ఇంజనీర్స్ డేగా ఒక జీవో ద్వారా అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి 2014 నుంచి ప్రతి సంవత్సరం ఒక డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. ఇది మనం నిర్వహించుకుంటున్న 7వ ఇంజనీర్స్ డే. 2014-15 సంవత్సరాల్లో మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ ఉత్సవాలని నిర్వహించింది. 2017లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించారు. 2018లో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు నిర్వహించారు. 2019లో R&B డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే సందర్భంగా ఈ ఇంజనీర్స్ డే సందర్భంగా మనము నవాబ్ జంగ్ బహాదూర్ మెమోరియల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ను కూడా మనం ప్రతి సంవత్సరం ఇస్తూ వస్తున్నాము. ఇవి 2013 నుంచి మనం ప్రారంభించాం. 2013లో ఇద్దరు ఇంజనీర్లకి, సీనియర్ ఇంజనీర్లకి మనం ఈ అవార్డ్స్ ఇచ్చాం. 2014లో ఒక ఇంజనీర్కి ఇచ్చాం. 2015లో ముగ్గురికి ఇచ్చాము. 2016లో ముగ్గురికి ఇచ్చాము. 2017లో ముగ్గురికి ఇచ్చాము. 2018లో నలుగురికి ఇచ్చాము. 2019లో ఇచ్చాము. మొత్తంగా ఇప్పటి వరకు ఈ 6 సంవత్సరాల్లో 21 మంది ఎమినెంట్ అండ్ సీనియర్ ఇంజనీర్స్ ఈ నవాబ్ జంగ్ మెమోరియల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ని స్వీకరించడం జరిగింది. మనం ఈ సంవత్సరం కూడా ఈ అవార్డ్స్ కి వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి మనం ఒక్కొక్కరిని
ఈ అవార్డుకి ఇప్పించడం జరిగింది. 8 మందికి ఈ అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ అవార్డుకు సంబంధించిన కార్యక్రమాన్ని వాళ్ళ పరిచయ కార్యక్రమాన్ని తర్వాత మన రామరెడ్డి గారు నిర్వహిస్తారు. మనం ప్రతి సంవత్సరం ఈ ఇంజనీర్స్ డే సందర్భంగా ఒక సావనీర్ని కూడా మనం విడుదల చేసుకునే సాంప్రదాయం ఉండేది. కానీ కోవిడ్ కారణంగా ఆ సావనీర్ని మనం వెలువరించలేకపోయినాం. నేను ఈ సందర్భంగా ఈ అలీనా వజ్జంగ్ యొక్క జీవిత చరిత్రని 3వ ముద్రణ తీసుకొద్దాం అనుకున్నాను విత్ లాట్ ఆఫ్ అప్డేషన్స్. ముఖ్యంగా ఈ అవార్డు గ్రహీతలందరినీ అందరి ఫోటోలు వాళ్ళ వివరాలన్నీ పెట్టి దాన్ని అప్డేట్ చేద్దామని అనుకున్నాను. కానీ కోవిడ్ కారణంగా ఆ పుస్తకాన్ని నేను వెలువరించలేకపోతున్నాను. అట్లనే పోదిరెడ్డిపాడు పుట్టుక పరిణామ క్రమం ప్రభావాలు అనే పుస్తకాన్ని కూడా మేము ఈ సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నాం నేను విజయ్ కుమార్. అది కూడా కోవిడ్ కారణంగా సాధ్యం కాలేదు. ఈ కోవిడ్ ఉధృతి తగ్గిన తర్వాత ఈ 2 పుస్తకాలని మళ్ళొక సమావేశంలో మనం ఆవిష్కరించుకుందాం. మనకు 2.5 గంటల టైం ఉంది ఈ సమావేశం నిర్వహించడానికి. మొదట ఈ సమావేశంలో మనం ఇనాగ్రల్ అడ్రస్ మారుతి గారు ఇస్తారు. ఆ తర్వాత వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి మన ఇంజనీర్లందరూ సందేశాలు ఇస్తారు. 5 నిమిషాలు వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత అవార్డు గ్రహీతల కార్యక్రమం ఉంటుంది. చివరగా మన ముఖ్య అతిథి ప్రకాష్ గారి ప్రసంగం ఉంటుంది. దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఇది వెబ్ మీటింగ్ కాబట్టి మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. అప్పుడు మాత్రమే ఈ మీటింగ్ ని చాలా సజావుగా నిర్వహించుకోగలుగుతాం. సమావేశాన్ని 6:30కి ముగిస్తాం. కాబట్టి కార్యక్రమంలో మొదటి అంశంగా మన విశిష్ట అతిథి మన పెద్దలు గౌరవనీయులు ఎక్స్ కమిషనర్ సెక్రటరీ శ్రీ మారుతి గారిని తమ ఇనాగ్రల్ అడ్రస్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. సార్ ఒక్క నిమిషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ దేశవాల్ సార్. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఇంజనీర్ ఏ కిషన్, ప్లీజ్ ఇంట్రడ్యూస్ అవర్ చీఫ్ గెస్ట్ టు ద పార్టిసిపెంట్. Yes. Over to Engineer Kishan Rao garu. Our screen is yours. సార్ మ్యూట్ చేసుకోవాలి సార్. కిషన్ రావు గారు మ్యూట్ చేసుకోండి సార్. పార్టీ గురించి 2 మాటలు మాట్లాడమని. ఓకే ఓకే ఫైన్ సార్. కిషన్ రావు గారు కొనసాగించండి. ఓకేనా? వెరీ క్లియర్ సార్ ఇంట్రడక్షన్, వెరీ ఫ్యూ మినిట్స్. మారుతి గారి గురించి 2. నమస్కారం అండి. ఈరోజు మనం 11 జూలై ఇంజనీర్స్ డే సందర్భంగా మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అయితే మన కోవిడ్ వల్ల ఈ కొత్త సిస్టమ్ లో, ఈ జూమ్ సిస్టమ్ లో చేసుకున్నందుకు ఈ ఆర్గనైజర్స్ కు చాలా ధన్యవాదాలు. అయితే ఇప్పుడు సానా మారుతి గురించి 2 విషయాలు చెప్పదలుచుకున్నా. వారు చాలా ఎమినెంట్ అండ్ ఎఫిషియెంట్ ఇంజనీర్ అండ్ అడ్మినిస్ట్రేటర్. వారు గుల్లకోట అని చిన్న గ్రామంలో కరీంనగర్ జిల్లాలో జన్మించారు. వారిది విలేజ్ గుల్లకోట. దాని తర్వాత వారు అంచెలంచెలుగా ఉస్మానియాలో ఇంజనీరింగ్ చేసి తర్వాత మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా పనిచేశారు. వారు చాలా పదవులను అధిరోహించి వారు మన మన తెలుగుదేశం గవర్నమెంట్ లో వారు ఎమ్మెల్యేగా కూడా వర్క్ చేశారు. చొప్పదండి కాన్స్టిట్యున్సీ నుంచి. వారు మన డిపార్ట్మెంట్ లో చాలా సేవలు అందించారు. ఆయన మొదటి మనిషి మనకు ఈ సెక్రటరీగా పదవిని ఆరోహించి మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ను ఆయన టెన్యూర్ లో, ఆయన పీరియడ్ లో మన తెలంగాణ SRSPకి ఆయన భగీరథుడు అని చెప్పడానికి ఏమాత్రం మనం అనుమాన పడాల్సిన అవసరం లేదు. సో వారు ఆరోగ్యం కూడా ఈ మధ్యలో చాలా క్షీణించింది. అయినా కూడా మన ఇన్విటేషన్ ను స్వీకరించి ఈ రోజు మనతోని ఆయన పార్టిసిపేట్ చేసినందుకు మనందరికీ చాలా గర్వకారణం. వారు వారి సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ది ఇంజనీర్స్. మారుతి గారు మాట్లాడాలి. మారుతి గారు వినొస్తుందా లేదా? మీరే. కనపడలేదు అనుకుంటారు. మరి
మారుతి సార్ మీరు మాట్లాడాలి సార్. ఉన్నారా ఎవరైనా అసిస్ట్ చేయాల్సి ఉండే అనుకోండి, అసిస్టెంట్ ఉండడు అక్కడ ఉన్నాడు కూడా అబ్బాయి ఇందాక. మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి సార్, మీరు మారుతి సార్ అన్మ్యూట్ చేయండి. ఇంకా కాలే అన్మ్యూట్. సార్ మీరు మాట్లాడాలి సార్ మారుతి సార్. హలో ఉంది మళ్ళీ మ్యూట్, మళ్ళీ మ్యూట్ కు పోయింది. మారుతి సార్ తమరు మాట్లాడాలి సార్. ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్, మీ సిస్టమ్ దగ్గర దాంట్లో అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే ఇప్పుడు మాట్లాడండి సార్. ఓకే వినిపిస్తుంది, మాట్లాడండి. హలో వినిపిస్తుంది సార్. వినబడుతుందా? అవును క్లియర్ ఉంది, మాట్లాడండి. వినబడుతుందా? వినబడుతుంది, మాట్లాడండి సార్. ఆయనకి వినపడతలేనట్టుంది. మళ్ళీ అన్మ్యూట్ అయ్యారు, మ్యూట్ లోకి పోయినారు. మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. మీరు మ్యూట్ లో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, మాకు వినపడుతుంది మీరు మాట్లాడింది. హలో, అన్మ్యూట్ అయ్యి మాట్లాడండి, మీ టర్న్ ఇప్పుడు. అన్మ్యూట్ అయింది. హలో రామేశ్వరరావు, ఇప్పుడు వినిపిస్తుంది, మాట్లాడండి సార్. హలో, ఇప్పుడు మాట్లాడండి సార్, వినిపిస్తుంది. వినపడుతుంది సార్, మాట్లాడండి సార్. వినపడుతుంది సార్, మాట్లాడండి సార్. రైట్. అందరికి హ్యాపీ ఇంజనీర్స్ డే, తెలంగాణ హ్యాపీ ఇంజనీర్స్ డే. మారుతి మాట్లాడుతున్నాను. ఈరోజు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారి బర్త్డే నాడు తెలంగాణ ఇంజనీర్స్ డే చేసుకోవడం చాలా సంతోషం. ఇది ఎన్నో నాలుగు లేట్ అయింది, ఇంతవరకే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆగానే ఇంజనీర్స్ డేగా డిక్లేర్ చేయడం సంతోషకరము. కంగ్రాచులేషన్స్. ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అలీ నవాజ్ జంగ్ గారు ఇంజనీరింగ్ లో నిజాం పీరియడ్ లో ఏ రంగంలో కానీ, ఇరిగేషన్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, బిల్డింగ్స్ కానీ, ఎక్కడ ఆయన ఇంపాక్ట్ లేని పనే లేదు. ఎవ్రీవేర్. అంటే ఇప్పుడు అందరూ వారి జీవిత చరిత్ర గురించి, వారు చేసిన పనుల గురించి ఇంతవరకు చాలా వరకు చెప్పినారు. నేను చెప్పబోయేది ఏంటంటే ఆయనలో ఉన్న గొప్ప విషయాలు ఏమిటి, ఎందుకు మనం ఇంజనీర్స్ డే ఆయన పేరు మీద చేసుకుంటాం అన్న దాని మీద ఒకటి రెండు మాటలు చెప్తాను. ఒకటేమిటంటే, ఒక ఇంజనీర్ గా ఎంతో మంది ఇంజనీర్స్ పనిచేస్తున్నారు. ఆ పీరియడ్ చేసినారు, ఈ పీరియడ్ చేసినారు, ఎప్పటికీ చేస్తూనే ఉన్నారు. అయినా వారి ఇంపాక్ట్ ప్రపంచంలో ఎంత ఉంది అంటే, వాళ్ళు చేసిన పనులు ఎట్లా ఉందంటే వాటిని ప్రజలు మర్చిపోలేకుండా ఉన్నారు. కాబట్టి అయితే ఒక విషయం, మూడు ముఖ్య విషయాలు ఉంటుంది. ఒకటి, ఇంజనీర్లో ఎంత ఎక్స్పర్ట్ అయినా, ఎంత అకాడమిక్ బ్రిలియంట్ అయినా ప్రజలు గామం పెట్టుకునే అవసరం లేదు. వారు ఎంత పెద్ద పదవికి ఎదిగినా గహం పెట్టుకునే అవకాశం లేదు. పీపుల్ రిమెంబర్ ఓన్లీ దోస్ who do immense service to the society, humanity, country. కాబట్టి ఇంజనీర్స్ డే జరుపుకునే మనిషి మనకు ఆదర్శప్రాయం కావాలి, రోల్ మోడల్ కావాలి, స్ఫూర్తి కల్పించాలి. రాబోయే ఇంజనీర్స్ కానీ, ఇప్పుడున్న ఇంజనీర్స్ కానీ స్ఫూర్తి కల్పించే మనిషి కావాలన్నది ఇంజనీర్స్ డే ఉద్దేశము. నవాబ్ జంగ్ గారు ఇవన్నిటి కలగలుపు మనిషి, ఆదర్శవంతుడు. ఒక ఇంజనీరింగ్ ఎక్స్పర్టైజే కాకుండా రాజులతో స్నేహం చేయడం డేంజరస్ అని తెలిసి కూడా ఎన్నో నాళ్ళు నిజాం దగ్గర ఇన్ని పనులు చేయగలిగినాడంటే ఆయనలోని మేనేజ్మెంట్ కెపాసిటీ చాలా ఉన్నాయి. ప్రతి మనిషిని ఏ విధంగా ఆకట్టుకోవాలి, ఎట్లా చేయాలన్న విషయాలు. మనకు జనరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, కన్విన్సింగ్ కెపాసిటీ కావాలి, ఇతరులను కన్విన్స్ చేయాలి. మనకు తెలిసినంత మాత్రాన మనం చేయలేము. కాబట్టి ఆయనకి ఇవన్నీ గొప్ప విషయాలు ఉన్నాయి.
ఉద్దేశంతో ఈనాడు మనం ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాం. ఒక్కటేమిటి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రతి జిల్లాకు ఆయన పేరుంది, ప్రతి జిల్లాకు ఎక్కడైనా ఉంది, బిల్డింగ్స్ లో ఉంది, రోడ్స్ లో ఉంది. ఇట్లాంటి గొప్ప మనిషిని గురించి ఎప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత చెప్పుకోవడం ముదావాక్యం. సో ఇంజనీర్స్ కు స్ఫూర్తి కలిగించాలంటే, ఆదర్శం కలిగించాలంటే మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి? మన టెక్నికల్ స్కిల్ ఒక్కటే కాదు. ఈ రోజుల్లో, ఆ రోజులంటే రాజుల కాలం, ఈ రోజు మనం డెమోక్రసీలో పనిచేస్తున్నాము, లిబరల్ డెమోక్రసీలో పనిచేస్తాము. ప్రతి మనిషి క్వశ్చన్ చేసేవాడు అవుతాడు. అయినా మనం చేయగలుగుతున్నాం అంటే ఈనాటికి ఆనాటికి మంచివారు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా మంచి కేపబుల్ ఇంజనీర్స్ ఎంతో మంది మనలోనే ఉన్నారు. నేర్చుకోవాల్సింది ఏమిటంటే అందరినీ మనము మేనేజ్ చేయగలగాలి. అపార్ట్ ఫ్రమ్ యువర్ స్కిల్, మీ ఇంజనీరింగ్ స్కిల్ కాకుండా, ఇంజనీరింగ్ స్కిల్ ఎలాగో కంపల్సరీ ఉండాల్సిందే. కెపాసిటీ ఉండాలి, క్యూరియాసిటీ ఉండాలి, ప్రజలకు మన వల్ల బెనిఫిట్ ఎంతవరకు చేయాలన్న కమిట్మెంట్ ఉండాలి. అది లేకుంటే మనం ఎన్ని చేసినా కానీ మనల్ని ఎవడికి హామీ పెట్టుకోడు. సో కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ప్రతి మనిషితో తిరగగలగాలి. ఇప్పుడు మన దేశపాండే గారు ఉన్నారు, ఓఎస్డి ఉన్నారు. ఇన్నాళ్ళు పొలిటికల్ సర్కిల్లో కానీ, బ్యూరోక్రాటిక్ సర్కిల్లో కానీ ప్రతి మనిషితో కానీ తిరగలుగుతున్నాడంటే ఆయనలో అన్ని కెపాసిటీస్ ఉన్నాయి కాబట్టి మనకు గలుగుతున్నాడు, అక్కడ ఉండగలుగుతున్నాడు, ఆ పొజిషన్కి వెళ్ళగలిగినాడు. ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటి? ఒకటేమో రీడింగ్ చేస్తాడు, చదువుతాడు, పుస్తకాలు చదువుతాడు, నోట్స్ చదువుతాడు, సబ్జెక్టు గురించి, ప్రాజెక్టు గురించి చదువుతాడు. రెండవది వాటి గురించి రాస్తాడు. రాయడం మూలన ఏమవుతుందంటే ఊకదప్పుడు పోతుంది, బీటింగ్ ద బుష్ పోతుంది, రైట్ ఎగ్జాక్ట్ వర్డే ఉంటుంది కాబట్టి లిమిటెడ్ గా చెప్పగలడు. మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఆయనకి ఏముంది? కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఏ మనిషిని బ్యూరోక్రాట్ మాట్లాడినప్పుడు ఎట్లా కన్విన్సాలి, పాలిటీషియన్ మాట్లాడినప్పుడు ఎట్లా కన్విన్స్ చేయాలి, ప్రజలతోటి మాట్లాడినప్పుడు ఎట్లా కన్విన్స్ చేయాలి, అలాంటి గుణాలు మనకు ఆకట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ మనం కలగలుపుతో పాడే నాడే ఇంజనీర్, పర్ఫెక్ట్ ఇంజనీర్ అవుతాము. కేవలం మన సబ్జెక్ట్ లోనే ఉండి మనం మన లాంగ్వేజ్ లోనే మాట్లాడితే ఎవరిని కన్విన్స్ లేకపోతే అంత గొడవలు అవుతాయి. మనం కన్విన్స్ చేయగలగాలి, మనం చేసే పనిని వాళ్ళకు తెలపాలి, ఆ వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్పాలి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పారదర్శకంగా పనులు చేస్తూ ఉండాలి. ఇప్పటికీ మంచి ఇంజనీర్స్ చాలా మంది ఉన్నారు. అయితే నాకు విచారం ఏమనిపిస్తుంది అంటే కొన్ని స్టేట్మెంట్స్ మహా విచిత్రంగా ఉన్నాయి. పేర్లు అనవసరం మనకు. కానీ ఏదో ఒక వాటర్ ట్యాంక్ పోయిందంటే మాకేం సంబంధం లేదు, వాళ్ళే చేసుకుంటారో, మేము ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినామని ఎవరో అన్నారు. ఎంతవరకు అది నిజమో కాదో తెలియదు కానీ అట్లాంటి స్టేట్మెంట్ వల్ల మనకున్న హుందాతనం పోతుంది. వీఆర్ మెంట్ ఫర్ హార్నెసింగ్ నేచురల్ ఫోర్సెస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ హ్యుమానిటీ. ఇంజనీర్ డిఫినేషన్ ఏమిటి? నేచురల్ ఫోర్సెస్ ను హార్నెస్ చేసి, తిప్పి, మళ్ళించి ఇంజనీర్స్ తయారు చేసి మనం మానవాళికి ఏ విధంగా ఉపయోగపడాలని, దోహదపడాలన్న ఉద్దేశం చోట వల్లనే ఇంజనీర్స్ అంటారు. అట్లాంటప్పుడు మనం ఇర్రెస్పాన్సిబుల్ గా మాకేం తెలుసు అండి, మాకేం తెలియదు, మేము పోయి ఇనాగ్రేట్ చేసినాం అంతే. అది దాని వల్ల మనకు క్రెడిబిలిటీ పోతుంది. రెండవది కాలువలు చెడిపోయినాయి, కాలువలు పోతుంటాయి, పోయినాయి. ఇంత పెద్ద వర్క్ చేసినప్పుడు ఎక్కడో జరిగినప్పుడు మనలో నిజాయితీ ఉండాలి, నిజాయితీ ఒప్పుకోవాలి, మేము చేస్తామని మళ్ళీ రిపీట్ కాకుండా చెయ్యాలి. కానీ ఇదేంటండి ఇంకెన్నో 12 కావాల్సి ఉండే ఒక్కటే అయింది, చాలా గొప్ప ఇంజనీర్స్ పెంచాలి. ఐ డోంట్ నో హూ సెడ్ దట్, బట్ అట్లాంటి విషయాలకు వెళ్తే మనకు క్రెడిబిలిటీ ఉండదు. ఇంజనీర్స్ అన్న వారిని బజార్లో ఎవరు నమ్మరు, చెప్పరు, మర్చిపోరు. క్రెడిబిలిటీ కావాలి. కాబట్టి ఇంజనీర్స్ డే అనడానికి కలిగిన కావాల్సిన దాంట్లో పర్సనాలిటీ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, ఇంటెగ్రిటీ ఉండాలి, హుందాతనం ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. అంత పవర్ ఉంటేనే మనం ఈనాడు జ్ఞాపకం చేయటం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మారుతి గారు, చాలా గొప్ప విషయాలు చెప్పారు, మాకు మంచి విషయాలు నేర్చుకోవడానికి చెప్పారు. ఇంజనీర్ అనేవాడు కేవలం టెక్నోక్రాట్ గా, ఇంజనీర్ గా మాత్రమే ఉండొద్దు.
మనం అందరినీ మేనేజ్ చేయగలిగే పరిస్థితిలో ఉండాలనే విషయం చెప్పారు. ప్రజలకు సేవ చేసే కమిట్మెంట్ ఉండాలన్నారు. తర్వాత నేచురల్ రిసోర్సెస్ ని హ్యుమానిటీ కోసం మనం హార్నెస్ చేసే ఒక పద్ధతిలో మనం పనిచేయాలని చెప్పారు. చాలా మంచి విషయాలు మీరు మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు రెండో కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ మనం వక్తల్ని కొంతమందిని మనం ఎంపిక చేశాం. వాళ్ళ డిపార్ట్మెంట్ తరపు నుంచి మాట్లాడతారు. ఒక్కొక్కరికి 5 నిమిషాలు టైం కేటాయించడం జరిగింది. దయచేసి చాలా మంది మాట్లాడాలి కాబట్టి టైం కన్స్టెంట్ దృష్టిలో పెట్టుకొని వక్తలు తమ సందేశాలను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మొదట ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇంజనీరింగ్ చీఫ్ అడ్మినిస్ట్రేషన్ నాగేంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాగేంద్రరావు గారు. నాగేంద్రరావు గారు లైన్ లో ఉన్నారా? హలో, చూస్తాను సార్. నాగేంద్రరావు గారు లైన్ లో లేకపోతే ఆయన తర్వాత నాగేంద్రరావు గారు ఉన్నారు సార్. ఉన్నారా? ఓకే, మాట్లాడమని చెప్పండి. అన్మ్యూట్ చేయాలి మరి ఆయన చేసుకోవాలి. సార్ చేసుకోవాలి, అన్మ్యూట్ చేసుకోవాలి. అది ఏ పేరుతో ఉంది సార్? నాగేంద్రరావు గారు ఏ పేరుతో ఉంది సార్? నాగేంద్ర రామిరెడ్డి చూడు ఒకసారి, ఆయన ఏ ఫ్రేమ్ లో ఉన్నాడు. నెక్స్ట్ స్పీకర్కి వెళ్దామా? శ్రీధర్ గారు ఫస్టే చెప్పేయండి లైన్ లో వాళ్ళకు. ఓకే, ఇప్పుడు మనకు వక్తలుగా మనం ఎంపిక చేసిన వాళ్ళు నాగేంద్రరావు గారు. మీరు మీ పేరు మీద ఉన్నారా సార్? మీరు అదే కనిపిస్తలేరు, అందుకే చెప్తున్నారు. మీరు నాగేంద్రరావు గారు ప్లస్ తర్వాత మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఈఎన్సీ శ్రీధర్ గారు ఈఎన్సీ. మీరు అదే పేరు తెలుసు. నాగేంద్ర గారు చూస్తున్నా ఒక రత్నం సూర్యప్రకాష్ గారు. నాగేంద్ర సార్ ఉన్నాడు చూడు, పైన కొట్టు సెర్చ్ లో. నాగేంద్ర పేరు రావట్లేదు సార్. అది సార్ పేరు మీద ఉంది అంటున్నాడు. రైల్వేస్ ఏ కృష్ణ గారు, మెట్రో వాటర్ వర్క్స్. మొహమ్మద్ జియావుద్దీన్ జిహెచ్ఎంసి. కె రవీందర్ రెడ్డి మిషన్ భగీరథ. శ్రీ సీతారాం గారు పంచాయతీరాజ్ ఇంజనీర్స్. వీళ్ళు వక్తలుగా మాట్లాడడానికి ఎంపిక జరిగింది. వాళ్ళందరూ ఆన్లైన్ లో ఉండాల్సిందిగా కోరుతున్నాను. నాగేంద్రరావు గారు మొదట మాట్లాడండి. నాగేంద్రరావు గారు డిఫికల్టీ ఉంటే రవీంద్రరావుని పిలుద్దాం. ఈఎన్సీ ఆర్ఎండ్బి సార్ ఉన్నారు సార్. వచ్చారు సార్. హలో, సార్. నరేంద్ర గారు మాట్లాడండి. హలో, వినపడుతుంది, మాట్లాడండి సార్. హలో, వినిపిస్తుంది సార్, మాట్లాడండి. హలో, వినపడుతుంది. హలో, రామలింగేశ్వరరావు గారు. సార్ రామేశ్వరరావు మాట్లాడుతుంది సార్. వినిపిస్తుంది మాకు. మాట్లాడండి. హలో, ఆయనకి సార్ మాట్లాడండి సార్. మీరు మాట్లాడండి సార్. హలో, ఫోన్ లో నుంచి మాట్లాడండి. హలో సార్, మీరు మాట్లాడండి సార్. వినిపిస్తుంది అందరికి. హలో, మీరు మాట్లాడండి సార్. అందరికి వినిపిస్తుంది. మీకు వినిపించదు, మాకు వినిపిస్తుంది. మీరు మాట్లాడుతున్నాడు అంతే. ఓకే. అందరికీ ఇంజనీర్స్ డే, తెలంగాణ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ ఇంజనీర్స్ డే. చైర్మన్ గారి ప్రకాష్ గారికి, ఇతర ఎమినెంట్ ఇంజనీర్స్ అందరికీ, సానా మారుతి గారికి, ఇతర ఇంజనీర్లందరికీ కూడా నమస్కారం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున నన్ను మాట్లాడమని కోరినందుకు చాలా సంతోషం. చాలా వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యి ఒక దశకు చేరుకున్నాయి. ఇప్పుడు ప్రజలందరికీ, రైతులందరికీ వాళ్ళ యొక్క ఫీల్డ్స్ లోకి నీళ్ళని మళ్లించాల్సిన అవసరం ఏర్పడింది. అంటే ప్రాజెక్ట్ లోపల వాటర్ రెగ్యులేషన్ అన్నది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద మారింది. పోయిన రబీ లోపల ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, స్టేజ్ 2 మొత్తం తీసుకొని పోయేసి రైట్ అప్ టు సూర్యాపేట, కోదాడలో ఉన్నటువంటి చివరి ఆయకట్టు భూములకు కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది.
దాంతో ప్రజలందరి లోపల ఏర్పడినటువంటి ఆశలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక నుంచి మాకు 2 పంటలకు నీళ్లు వస్తాయి, 2 పంటలు మేము పండించుకోవచ్చు, వీలో ఉంటేనంటే మా చెరువులు కూడా నింపుకోవచ్చు అని ఒక ఆశ వాళ్ళ లోపల ఆశావాహ దృక్పథం పెరిగిపోయింది. ఆ ఆశల్ని తీర్చాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఒక ఇంజనీర్ గా మా అందరి మీద ఎక్కువగా ఉంది. నీళ్లకు కావాల్సిన ఉపయోగకరమైనటువంటి ఫలితాలు రాబట్టాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి కానీ, లేకపోతే నెట్టెంపాడు కానీ, లేకపోతే కల్వకుర్తి కానీ ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ అయిపోయి నీళ్ళని తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కనుక ఇంజనీర్లందరూ కూడా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అట్లాగే ఇంత కాస్ట్లీ వాటర్ లిఫ్ట్ చేసి బయటికి మనం తీసుకొచ్చి రైతులకు ఇస్తున్నప్పుడు ఇరిగేషన్ ఎఫిషియన్సీని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఆ నీళ్ళని జాగ్రత్తగా వాడుకోవాలి. నియంత్రిత సాగు విధానం అని చెప్పేసి ప్రభుత్వం ముందరికి తీసుకొస్తుంది. అందులో పంటల్ని ఈ రకమైన పంటలు ఈ ప్రాంతాల్లో వేసుకోవాలనేటువంటి ఒక ఆచరణాత్మకమైనటువంటి వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఒకవేళ కనుక అది జరిగితే టైల్ ఎండ్ లోపల ఐడి క్రాప్స్, హెడ్ రీచెస్ లోపల కనుక వెట్ క్రాప్స్ కనుక వేసుకున్నా అంటే మనకి వాటర్ రెగ్యులేషన్ లోపల చాలా తేలిగ్గా ఉంటుంది అండ్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఎంత చేసినా సరే కూడా కెనాల్ మెయింటెనెన్స్ అండ్ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క మెయింటెనెన్స్ అన్నది ఇక ముందర చాలా ముఖ్యమైనటువంటి విషయాలకు వస్తాయి కనుక వాన పడ్డప్పుడు వచ్చేటువంటి వరద నీటిని ఒడిసిపట్టుకోవడం, ఈ వరద నీటిని ఎట్లా మళ్లించాలనో, అదేవిధంగా అదే వానాకాలం లోపల మనకు అవసరమైతే ఎంత వాటర్ లిఫ్ట్ చేయాలనుకోవడం, ఆ లిఫ్ట్ చేసిన వాటర్ని ఎప్పుడు ఎంతవరకు వాడుకోవాలి, అదేవిధంగా కొత్తగా వస్తున్నటువంటి విప్లవాలు అయినటువంటి నీలి విప్లవం కానీ, పాల విప్లవం కానీ, లేకపోయినా ఫిషరీస్ లోపల వస్తున్నటువంటి నీలి విప్లవం ఇట్లాంటివన్నీ కూడా మనకు యాడెడ్ బర్డెన్ అవుతాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోపల మిషన్ భగీరథ కింద మనం ఆల్రెడీ కొంత వాటర్ లెవెల్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అట్లాగే రేపు ఫిషరీస్ కూడా ఇచ్చేనంటే ఫిషరీస్ వాళ్ళు కూడా మాకు ఇంత లెవెల్లో వాటర్ ఉండాలి, మా చేపలన్నీ అయిపోతాయి, మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసినటువంటి అవకాశం కూడా వస్తుంది. సో వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే కంపీటింగ్ నీడ్స్ ప్లస్ ఆల్సో తెలంగాణ లోపల ఇండస్ట్రియలైజేషన్ కూడా విపరీతంగా అవుతుంది త్వరలోనే. ఆ ఇండస్ట్రియలైజేషన్ లో భాగంగా వాళ్ళకు కూడా నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. ఇట్లాంటి ఈ కంపీటింగ్ నీడ్స్ మధ్య లోపల వాటర్ రెగ్యులేషన్ ఫర్ ఇరిగేషన్ విల్ బికమ్ ఏ బిగ్ ఛాలెంజ్. దీని మీద మనందరం ఒక దృష్టి సారించి దీన్ని ఎట్లా చేసుకోవాలి అన్న దాని మీద ఒక చర్చ జరిపి మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అందరికి చెప్తున్నాను. ఈ సందర్భంగా ఇంకొక 2-3 విషయాలు మేము ప్రస్తావించదలుచుకున్నాను. ఈ మధ్యకాలం లోపల పత్రికల లోపల చాలా విషయాలు వస్తున్నాయి. అందులో కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే కర్ణాటక వాళ్ళు ఆల్మట్టి ఒక ఎత్తును పెంచేసి 120 వరకు తీసుకుపోయేసి అక్కడ నీళ్లు స్టోర్ చేస్తారని చెప్పేసి ఈ విషయం లోపల ఆ కర్ణాటక మంత్రి గారు మాట్లాడారు. పర్హాప్స్ వారు జనంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పాల్సిన విషయం చెప్పినట్టుంది. కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చిన తర్వాత ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క అవార్డు ఫైల్ కాకుండా పబ్లిష్ కాకుండా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే ఉన్నంత కాలము కర్ణాటక వాళ్ళు ఆల్మట్టి ఎత్తును పెంచలేరు. అదిగాక ఈ మధ్య కాలం లోపల 2013 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా కర్ణాటక ఏనాడు ఆ పనులు చేయలేదు. ఫ్లడ్ వచ్చినట్టుగానే వాళ్ళు ఎంతవరకు ఉంచుకోవాలి అంతవరకు ఉంచుకొని మిగతాది మనకు వదిలేస్తున్నారు. ఆ విధంగా మనకు వస్తూనే ఉంది. సో ఆ విషయం లోపల ఎవరైనా అవగాహన లేకుండా మాట్లాడితే దానికి వాళ్ళకు అర్థం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో స్టే ఉంది. ఆ స్టే ఉన్నంత కాలం ఏమీ కాదు. అది కాక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద కూడా మనము రకరకాల విషయాల గురించి మన తెలంగాణ గురించి వాదనలు వినిపిస్తున్నాము. ఆ వాదనలకు అనుగుణంగా మనకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మనకు కూడా కావాల్సిన వాటా ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇంకోటి గోదావరి నీటి పంపకాల విషయంలో కూడా ఈ మధ్య లోపల ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతోంది. దాని విషయం కూడా అంత ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ మన కింది భాగంలో ఉంది. మన నికర జలాలు మనమే వాడుకుందాము. మనకు 954 టీఎంసీల నీళ్లు ఉన్నాయని చెప్పేసి మనకు ఆల్రెడీ మన ఇంజనీరింగ్ చీఫ్ గారు అక్కడ గవర్నమెంట్ రాసినప్పుడు గవర్నమెంట్ దాన్ని ఆమోదించి అసెంబ్లీ లోపల అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి సాక్ష్యం మన దగ్గర ఉంది. అవన్నీ మనం చూపిస్తున్నాము. అదిగాక సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ అది 954 టీఎంసీలు అని చెప్పేసి మనకు ఆమోద ముద్ర వేసింది కనుక ఆ విషయంలో అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మనం మన యొక్క నీటి వాటాన్ని సరిగ్గా వాడుకుంటూ సమర్థవంతంగా వాడుకుంటూ ఆ నీటి సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూ రైతుల ఆశలని కల్పించినటువంటి ఆశలన్నీ తీర్చాలని మనందరం ప్రయత్నించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ నాగేందర్ గారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు ముందున్న ఛాలెంజెస్ ని చాలా బాగా వివరించారు. అందుకు మళ్ళొకసారి కృతజ్ఞతలు చెప్తూ ఇప్పుడు R&B తరఫున ఇంజనీరింగ్ చీఫ్ రవీందర్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇంజనీరింగ్ చీఫ్ రవీందర్ రావు గారు R&B.
రవీంద్రరావు గారు. మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్ మీరు. ఓకే, వినపడుతుందా ఇప్పుడు? ఇప్పుడు వినపడుతుంది, మాట్లాడండి సార్. ముందుగా అందరికీ 7th ఇంజనీర్స్ తెలంగాణ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. రెస్పెక్టెడ్ చీఫ్ గెస్ట్ వి ప్రకాష్ రావు గారు, ఫార్మర్ చైర్మన్ తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్, అండ్ స్పెషల్ గెస్ట్ ఇంజనీర్ సానా మారుతి, ఫార్మర్ కమిషనర్ అండ్ సెక్రటరీ ఐఎన్సిఐడి డిపార్ట్మెంట్ అండ్ ఫార్మర్ ఎమ్మెల్యే గారు, రామేశ్వరరావు గారు, చైర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్, దేశపాండే గారు ఓఎస్డి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, and other eminent engineers who are there on the online. Actually, I am looking after the state roads of Telangana state. Ganpati Reddy is looking after the national highways and buildings. I will be sharing my little development that has taken place in the last 6 years in the state of Telangana on the state roads front. At the formation of the Telangana state, the state road network was not in good shape. The capacity and the length of the multi-lane roads or the double-lane roads was very, very less compared to other states. And in fact, we had only 28% of the total road length as multi-lane or two-lane roads out of the 24,245 kilometers, which was much, much less when compared to other states. So after the formation of Telangana state, as per the directions of the Honorable Chief Minister, we took up 3 important programs. And earlier in the combined state, generally the sanctions were not based on the programs. Generally it was based on work-based sanctions were used to be given. Now, after the formation of Telangana, 3 important programs have been sanctioned at a go in 3 GOs. The first program that was sanctioned was giving connectivity to all the mandals, which had only single-lane roads but no two-lane roads. So we formulated a scheme and then sent the proposal to the government for sanction, and the government sanctioned the program of connecting all the mandals with a double-lane road. And we identified that there were 145 mandals which were not connected with a two-lane road. So we formulated the scheme and sent to the government of Telangana, and the government accorded sanction at a cost of 2,595 crores. And we have taken up this program of giving connectivity, connecting each mandal with the state district headquarters with a two-lane road. And this particular program was taken up. Generally, earlier we used to identify the roads on a priority basis based on the IRC guidelines. That is, when the traffic volume is exceeding 5,000 PCs, we used to sanction a two-lane road. But here we have sanctioned, we have not followed that rule, and we have taken up this particular on the directions of the Honorable Chief Minister that we should provide all the mandal headquarters with the two-lane road connectivity to the district headquarters. So this base principle here is based on connectivity. It's not based on the traffic volumes. Traffic volume, as per the IRC, when the 5,000, it exceeds 5,000 PCUs, then only we need to convert one single lane into a double lane road. But here, as per the directions, we have, based on the connectivity principle, we wanted to give the connectivity of two-lane road to each and every mandal headquarters to the district headquarters with a two-lane road. So accordingly, this scheme was formulated, this program was formulated, and this scheme was taken up, and successfully we have completed all this all these works of 149 works we have completed, and today this program is completed in all respect. And unfortunately, I mean, this particular program based on the principle of giving connectivity to the each mandal has certainly helped in providing the connectivity to the backward areas of the state. And I can show you one or two photographs where, especially in Adilabad district,
where the condition of the road before taking up this program and condition of the road today as on today. Now, earlier the concept of providing taking up roads where the development is there already, because that development generates a lot of traffic, and because there is traffic, we have to give the capacity augmentation, has resulted in lap-sided development, and it has resulted in providing the basic infrastructure only in the developed areas and not providing the basic infrastructure in the undeveloped areas. And certainly on this principle of providing connectivity to each and every mandal that was not connected with a 2-lane road has opened up the backward areas. And I can show you one photograph where this scheme has resulted in providing a 2-lane road connectivity to the mandal, to the 2 mandals in the very remote and backward areas of Adilabad district, Jainath and Bela mandal, which are almost on the border of Maharashtra. And కెమెరాకి అభిముఖంగా పెట్టాలి సార్, మీరు కెమెరాకి చూపించాలి. రత్నం షేర్ షేర్ స్క్రీన్ ఇచ్చేసేయండి. చేసాను సార్, చేసాను. I don't know whether you are able full size sir, full screen the condition on the left side of the photograph. You can see the condition of the road before taking up this program. This is Adilabad Bela road. This road connects from Adilabad to Bela. So on the left side you can see the condition of the road before taking up this program of giving connectivity to each mandal, and after the completion of the road you can see on the right side the condition of the road. And it used to take about 2.5 to 3 hours to travel on this 30-kilometer road before we improved this road. And there were about 4 to 5 unbridged wagus or streams were there which were not bridged, and it used to cut off completely during the rainy season. Now the people are able to travel within 20 minutes and reach the Bela, which is about 32 kilometers of road length. So that is how this helped in opening up this backward regions of our state of Telangana. థ్యాంక్ యూ సార్. ఎన్సీ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి గురించి చాలా అద్భుతమైన ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా అంటే రోడ్ల రహదారుల ప్రాముఖ్యత గురించి అలీనవాజ్ జంగ్ ఏమన్నారో ఒక్కసారి ఒక్క పారాగ్రాఫ్ చదివి వినిపిస్తాను ఒక హాఫ్ మినిట్ లో. మానవ దేహంలో దమనులు, సిరలు రక్తాన్ని సరఫరా చేస్తూ మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎట్లా దోహదం చేస్తాయో అట్లానే దేశంలో రహదారుల వ్యవస్థ ఎంత చిక్కగా ఎంత విస్తృతంగా ఉంటే ప్రగతి ఫలాలు దేశంలోని ప్రజలందరికీ అందుతాయని ఆయన అన్నాడు. అట్లా ఆ దిశలో ఇవాళ R&B డిపార్ట్మెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు మా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆ రోడ్ల పరిస్థితిని మీరు చూపించడం చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ రవీంద్రరావు గారు. Thank you the organizers for giving me the opportunity. నెక్స్ట్ మనకు పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ తరపు నుంచి ఆర్ శ్రీధర్ ఇంజనీరింగ్ చీఫ్ గారు మాట్లాడతారు. ఇంకా రాలేదు సార్. కృష్ణ మాట్లాడండి. కృష్ణ డైరెక్టర్ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్. కృష్ణ గారు మనదన్నారు. కిషన్ SCGHMC ఉంది అదే సార్. కృష్ణ అని చూడు. కృష్ణ డిఓపి అని చూడండి. కృష్ణ నువ్వు ముందే చేసుకున్నావు. నేను ఇక్కడ ఉన్నా, నేను చేస్తాను. కృష్ణ నువ్వు అన్మ్యూట్ చేసుకో. నువ్వు అన్మ్యూట్ చేసుకో కృష్ణ. నువ్వు అన్మ్యూట్ చేసుకో. నువ్వు నీ దగ్గర అన్మ్యూట్ చేసుకో. ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఇంజనీర్స్ డే. ఐఎమ్ కృష్ణ సార్, డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ HMWSSB సార్. సార్ నేను ఈ సందర్భంగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చూస్తున్నాను. అంటే మనకి వచ్చే గోదావరి అండ్ కృష్ణా నుంచి వచ్చే వాటర్ ప్లస్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 430 MGD వాటర్ వస్తుంది.
మరి ఆ వాటర్ మనకి సరిపోవట్లేదు, ఇంకా మనకి ఫ్యూచర్ కి చాలా కావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఇంజనీర్స్ డే సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే సార్, మనం వచ్చే వాటర్ని పొదుపుగా వాడుకోవడమే కాకుండా ఎగ్జిస్టింగ్ మన సివరేజ్ సిస్టమ్ లో రీసైక్లింగ్ వాటర్ కూడా మనం వాడటానికి ప్లాన్ చేసుకోవాలి. సో నేను అనేది ఏంటంటే ఈ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశానికి యాక్చువల్ గా రీసైకిల్ వాటర్, సివరేజ్ వాటర్ ని కూడా రీసైకిల్, జస్ట్ లైక్ మనం రాజ్భవన్ కి పర్ డే 1 lakh liters ఫర్ గార్డెనింగ్ అండ్ మన లాన్స్ కి ఇస్తున్నాము. అలాగే ఎన్టీఆర్ గార్డెన్ కూడా ఇస్తున్నారు. అదే విధంగా మనము తెలంగాణ మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మిషన్ భగీరథ పీరియడ్ లో 100% వాటర్ అందరికి ప్రతి విలేజ్ కి ప్రతి చోట జరుగుతుంది. బట్ ఆ వాటర్ ని పొదుపుగా వాడుకోవడమే కాకుండా నెక్స్ట్ ఏదైతే వాటర్ మనం ఇప్పుడు విలేజ్లలో టౌన్స్ లలో అన్ని చోట్ల సివరేజ్ సిస్టమ్ కూడా ఆల్మోస్ట్ యూజిడి సిస్టమ్ తీసుకొని సెప్టిక్ ట్యాంక్ సిస్టమ్ తీసేసి చక్కగా గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కాకుండా ఈవెన్ ఆ యూజిడి సిస్టమ్ వేసేసి నియర్ బై మన లేక్స్ కానీ లేకపోతే ట్యాంక్స్ దగ్గర కానీ ఎస్టీపీలు కట్టేసి రీసైకిల్ వాటర్ ని రీయూజ్ చేసుకునేటట్టుగా, ప్లస్ దాంట్లో వచ్చే స్లడ్జ్ ని మాన్యూర్ కింద వాడేసుకొని ఈ సెప్టిక్ ట్యాంక్ సిస్టమ్ కాకుండా we go for సపరేట్ యూజిడి సిస్టమ్ ఎంటైర్ మన విలేజెస్ కానీ టౌన్స్ కానీ యూజిడి సిస్టమ్ పోయి యూజిడిలో టోటల్ గా ఇవాళ రేపు ఇన్నోవేటివ్ రిఫార్మ్ టైప్ ఎస్టీపీలు వచ్చినాయి. ఆ ఎస్టీపీల తోటి మనం రీసైక్లింగ్ చేసుకుని ఆ వాటర్ ని మొత్తం మనం గార్డెనింగ్ కానీ లేకపోతే చెరువులలో ట్యాంక్స్లలో కూడా మనం వాటర్ ని ఇది చేసుకోవచ్చు. తర్వాత మన ట్యాంక్ డౌన్ స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్ స్టైల్లో ట్యాంక్ అప్ స్ట్రీమ్ స్టైల్లో ఎస్టీపీలు కట్టేసుకొని ట్రీటెడ్ వాటర్ రీసైక్లింగ్ వాటర్ టెర్షరీ టైప్ చేసేసి దాని యొక్క మెయింటెనెన్స్ పర్ఫెక్ట్ గా చేస్తే నేచర్ కూడా బాగుంటుంది. సో ఈ సందర్భంగా నేను అనేది ఏంటంటే ఈ యూజిడి సిస్టమ్ ఎట్లాగో మనం గవర్నమెంట్ తెలంగాణ సాధించుకున్న తర్వాత మనకి సివరేజ్ సిస్టము చాలా అన్ని చోట్ల అన్ని విలేజెస్ లో అన్ని టౌన్స్ లలో అన్ని డిస్ట్రిక్ట్లలో కూడా రీసైక్లింగ్ చేసి డీలింకింగ్ ఆఫ్ స్టామ్ వాటర్ నుంచి తీసేసి చక్కగా ఎక్కడికక్కడ ఎస్టీపీలు కట్టేసుకొని హరితహారంలో లాగా భాగంగా అన్ని చెట్లనే నాటుకోవడం, తర్వాత లేక్స్ పక్కన ప్లస్ మన స్టామ్ డ్రైన్స్ అన్ని క్లీన్ చేసేసుకొని చక్కగా నీట్ గా స్టామ్ డ్రైన్స్ అంటే ఓన్లీ వర్షం నీళ్లు పోవడానికి చేసేటట్టు, తర్వాత డీలింకింగ్ ఆఫ్ సివరేజ్ సిస్టమ్ చేసేసి చక్కగా వాటిని ఎస్టీపీల రూపంలో కన్వర్ట్ చేసేసి చక్కగా అన్ని పారామీటర్స్ మెయింటైన్ చేస్తే తర్వాత సెప్టిక్ ట్యాంక్ సిస్టమ్ తీసేస్తే మనకి గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కాదు. కాబట్టి ఈ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికి తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ ఇంజనీర్స్ డే. నాకు ఇచ్చిన అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. ఇప్పుడు మన నెక్స్ట్ వక్త టిఎస్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ సూర్యప్రకాష్ గారు. సూర్యప్రకాష్ గారు చాలా పెద్ద వయసులో కూడా ఈ విధంగా ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి సంబంధించి చాలా మహత్తరమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి విద్యుత్ సరఫరా ఎస్టాబ్లిష్ చేయడంలో సూర్యప్రకాష్ గారు గణనీయమైన సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు సూర్యప్రకాష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. టిఎస్ ట్రాన్స్కో డైరెక్టర్ లిఫ్ట్. హలో రైట్, వినపడుతుందండి? వినపడుతుంది, మాట్లాడండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలంగాణ ఇంజనీర్స్ డే, హ్యాపీ ఇంజనీర్స్ డే అండి అందరికి. సో శ్రీ దేశ్ పాండే గారు, ముఖ్య అతిథిగా వచ్చిన ప్రకాష్ రావు గారు, రామేశ్వరరావు గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అండ్ ఆల్ అదర్ ఎమినెంట్ ఇంజనీర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఫంక్షన్, అందరికీ నా నమస్కారం అండి. దిస్ ఇస్ సూర్యప్రకాష్, డైరెక్టర్ టిఎస్ ట్రాన్స్కో, working in Transco and dealing with the lift irrigation schemes particularly. So briefly, in the allotted slot of 5 minutes time, I would like to explain you the power scenario in Telangana before formation of Telangana and after formation of Telangana. At the time of state formation, Telangana had to confront a severe power crisis. Farmers sector faced acute power shortage and the farmers suffered long power cuts. Industrial productivity plunged and almost reached the dire situation of contemplating the shutdown of plants. But
under the visionary leadership of our Honorable Chief Minister K. Chandrasekhar Rao Garu and the able administration of our CMD Sri Prabhakar Rao, CMD Transco and Genco Sri D. Prabhakar Rao Garu, the power sector in the state has witnessed a spectacular progress. Power situation at the time of the formation of Telangana is peak demand. There was a shortage of 2,700 megawatts. 4 to 8 hours of load relief to domestic and other categories. 2-day power holiday to industries. Erratic power supply. 4 to 6 hours to agriculture sector, leading to crop failure and farmers' suicides. Farmer deaths due to accidents and snake bites as supply was given during the night time. And also, there were number of, due to low voltage problems, number of motors used to be burned. But our position after Telangana formation has improved a lot. Hello? Power cuts were lifted within 6 months after formation of Telangana. 24 hours quality reliable power supply to all categories consumers, including agricultures, and particularly 24 hours agriculture supply from 1/1/2018 we are giving to farmers. Telangana is the only state to supply 24 hours free power supply to about 25 lakhs agriculture consumers. No farmer risks as they are getting power supply during the daytime. In an effort to make state self-sufficient in the power, so we have taken a number of steps. The contracted capacity increased from 7,778 megawatts as on 2/6/2014 to 15,980 megawatts as on today. TS Genco has commissioned 800 megawatt supercritical thermal power plant at KTPS in record time of 48 months. TS Genco is adding 5,080 megawatts of thermal capacity at Manuguru. 4 into 270 megawatts units are being commissioned. Damaracharla 5 into 800, that is 4,000 megawatts are in progress. BTS Unit 1, 270 megawatts are already commissioned, and units 270 megawatts of each second and third are going to be commissioned shortly. Totally 11,985 megawatts installed capacity projected are under various stages of development and execution within an aim to have a capacity of 28,000 megawatts in the coming 3 to 4 years to meet the growing industrial other categories and lift irrigation loads of about 10,000 megawatts and to make Telangana state as power supply state. Simultaneously, the transmission network is strengthened and augmented in a systematic way. TS Transco has commissioned total 170 numbers EHV operations. EHV means 132 kV and above capacity, and 9,226 kilometers of transmission network during the last 6 years. The transformation capacity during the last 6 years has been increased from 4,970 MVA to 35,336 MVA. During last 6 years, the total investment in power sector is about 84,000 crores. For the first time in the history, 24 hours power is being supplied to 25 lakh agriculture pump sets from 1/1/2018 onwards in Telangana state. It is a great pride that Telangana is the only state in the country to achieve this distinction to end the despair of the farmers. TS Transco has distinction of having the lowest transmission losses of 2.65% and highest transmission availability in the country, that is 99.99%. The state grid has met a peak demand of 13,168 megawatts on 28th February 2020, with a record consumption of 255.34 million units on 18th
3/2020, and utilities are fully geared up to meet the peak load of 17,000 megawatts in coming years. ఇక్కడ ఇంకోటి ఏం చెప్పాలనుకుంటే, even during the combined state, the maximum peak demand was only 13,160 million megawatts, whereas we have met 13,168 megawatts only in Telangana region. That is the development of Telangana utilities. So the per capita consumption of the state, which is an index of development, has substantially increased from 1,200 units at the time of formation of Telangana to 1,896 units, which is highest in the country, and 60.54% more than the national average of 1,181 units. So briefly, just I will give figures which show the improvement in power utilities position. Contracted capacity as on 2/6/14, 7,778. Now 16,268. Solar capacity only 74 megawatts at that time. Now 3,090 megawatts. Peak demand 5,661. Now it is 13,168. Maximum grid consumption during the year before Telangana on 6/6/2014, just after formation, only 128 billion units, whereas on 18/3/2020 we could meet 255 million units. Transco has built number of substations and lines. 400 kV substations as on 2/6/14 was 6 numbers. Now it is 21 numbers. 220 kV substations 15 to 92. 130 kV substations 176 to 240 numbers. Total EHT substations at that time 233. Now it is 353. Total length of EHT lines 16,000. Now 25,000. Like transformer capacity also 14,900 నుంచి 35,000 వచ్చేసి. Even discoms also improved a lot. They have increased 30 kV substations, length of the 30 kV, 11 kV lines, number of transformers. Regarding consumers data, agriculture services at that time was 19.03 lakhs. Now it is 24.52 lakhs. Total services in the states 1.11 crores at that time. Now it is 1.56 crores. Thank you very much, sir. Well, but just last, I am concluding now. Right. TS Power Utilities played a vital role in successful completion of the gigantic Kaleshwaram multi-purpose lift irrigation project, which is a dream project of Telangana government. TS Transco, with an investment of nearly 3,500 crores, has strengthened the transmission system for this project for lifting the water through various stages, and in order to run as many as 100 number of pumps of different capacities such as 30 megawatts, 40 megawatts, 106, 134.8 megawatts, 139 megawatts also. TS Transco has constructed total 50 numbers of EHT substations, 6 numbers 400 kV, 7 numbers 220 kV, and 2 numbers 130 kV, and erected transmission lines about 1,130 kilometers length exclusively for the prestigious Kaleshwaram lift irrigation project. All the works have been completed well ahead of iron cat. Even third TMC lifting, additional TMC also, we are now working on the project, and Palamuru Rangareddy lift irrigation scheme is also we are going to take up, and we have completed almost Sitarama project and irrigation project. They can run the pumps. We have completed all the works. So this is the achievement of the Telangana Transco, Genco, and 2 discoms. So entire credit goes to Power Utilities, sir. So Thank you. I'm very much thankful for giving me this opportunity.
థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ట్రెమెండస్ ప్రోగ్రెస్ చూపించారు మీరు. గత 6 ఏళ్లలో తెలంగాణ ప్రజలకి మీ సర్వీసెస్ అనుభవంలోకి వస్తున్నాయి. ఒక్క క్షణం కూడా కరెంటు పోకుండా మీరు కరెంటు సరఫరా చేయడము, అట్లనే సాగునీటి కోసం ఉద్దేశించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా మీరు కరెంట్ సప్లై చేస్తూ చాలా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పెద్ద వయసైన మీరు సూర్యప్రకాష్ గారు డైరెక్టర్ గా మీరు చాలా అద్భుతమైన సేవలు అందించారు. వాటిని మేము గుర్తించాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకు రైల్వేస్ తరపు నుంచి సురంజన్ రెడ్డి గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. సురంజన్ రెడ్డి గారు రైల్వేస్ నుంచి. రత్నం చూస్తాను. సార్ పేరు మీద ఉందా? లేకుంటే అప్పుడు కిషన్ ఉంటే కిషన్ ఏమని చెప్తాం. సురంజన్ రెడ్డి గారు లేకపోతే జియావుద్దీన్ జిహెచ్ఎంసి. జియావుద్దీన్ బదులు కిషన్ వచ్చిండు. కిషన్ ఫ్రమ్ జిహెచ్ఎంసి. ఓకే, నో ప్రాబ్లం. కిషన్ గారు మాట్లాడుతుంటే ఓకే, నో ప్రాబ్లం. కిషన్ జియావుద్దీన్ గారు ఉంటే ఆల్రెడీ మనం అనుకున్నాం కాబట్టి జియావుద్దీన్ గారు ఉంటే మాట్లాడండి. జియావుద్దీన్ గారు శ్రీధర్ గారు రాలేకపోయారు. ఓకే, కిషన్ అన్న మీరు మాట్లాడండి. ఓకే, సభకు నమస్కారం. సో సడన్ గా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మొదటగా ఆర్గనైజ్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నారు. స్పెషల్లీ మన దేశపాండే గారు ఈ అలీ నవాజ్ జంగ్ గురించి హిస్టరీ అంతా ఎక్స్ప్లోర్ చేసి అతని అనువనువున డిఎన్ఏలో కూడా అలీ నవాజ్ జంగ్ వెళ్ళిపోయేట్టు చదువుకున్నాడు. సో దానివల్ల మన ఈ వైతాళికుల చరిత్ర అంతా బయటకు తీసి మన తెలంగాణ ఇంజనీర్స్ డేగా గవర్నమెంట్ ఒప్పించడం సఫలీకృతం అవుతుంది. శ్రీధర్ దేశపాండే కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక మా పబ్లిక్ హెల్త్, మాది పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సో ఇది చాలా ఎక్స్పాండ్ అవుతున్న డిపార్ట్మెంట్. తెలంగాణ వచ్చినప్పుడు లెస్ దెన్ 30 ఉన్న మున్సిపాలిటీస్ ఇప్పుడు మోర్ దెన్ 100 మున్సిపాలిటీస్ అనేవి. అన్ని గ్రామాలు అర్బన్ లోకల్ బాడీగా కన్వర్ట్ అవుతూ ఉన్నాయి. ఇక మొత్తం బడ్జెట్ ఎక్స్పెండిచర్ చూస్తే తెలంగాణ రాకముందు 20-25 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది ఈ లాస్ట్ 5 years లో మనం ఖర్చు పెట్టగలిగాము. సో మేజర్ ప్రాజెక్ట్స్ తీసుకున్నాము. ఇప్పుడు హైదరాబాద్ లో అరౌండ్ 5,000 crores తో వివిధ బ్రిడ్జిలు తీసుకుంటున్నాము. ఆ బ్రిడ్జిలు కూడా చాలా రికార్డ్ టైంలో హైదరాబాద్ లో వర్క్ చేయాలంటే ఎస్కవేషన్ మొదలెట్టిన తర్వాత మనకు తెలుస్తాయి ఏమేమో అదర్ ఇన్ఫ్రా వచ్చి అడ్డం పడతాయి, కోర్టు కేసులు ఉంటాయి. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ 10 months లో కంప్లీట్ చేశారు బ్రిడ్జ్. స్టీల్ బ్రిడ్జ్ అయితే 4 months లో కంప్లీట్ చేశారు. ఇది రికార్డ్ అన్నమాట జిహెచ్ఎంస్ లో. అట్లాగే ఒకటి కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ ఎక్స్ట్రా డోజ్ మన నేషన్ లో ఫస్ట్ టైం ఎక్స్ట్రా స్పానింగ్ ఆఫ్ డోజింగ్. అంతేకాకుండా ఇప్పుడు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు జిహెచ్ఎంసి టేకప్ చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా డిఫరెంట్ టెక్నాలజీస్ మన నేషన్ లో ఎక్కడ లేని టెక్నాలజీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే టనల్ ఫామ్ సెంటరింగ్ లో ఎవ్రీ 48 hours లో ఒక స్లాబ్ కంప్లీట్ చేశాము. సో 11 floors బిల్డింగ్ జస్ట్ 25 days లో మన స్ట్రక్చర్ అయిపోయింది. 25 days లో 11 stories బిల్డింగ్ స్ట్రక్చర్ లేపగలిగాము. అంతేకాకుండా ప్రీకాస్ట్ లో కూడా నేషన్ ఎక్కడ కానీ 3 అంతస్తులు 4 అంతస్తుల కంటే ఎక్కట్లేదు. మనం 11 floors బిల్డింగ్ టోటల్ ప్రీకాస్ట్ తీసుకున్నాము. ఇక కాస్ట్ ఇన్స్టిట్యూట్ మన ఇవి మన షియర్ వాల్ కన్స్ట్రక్షన్ కూడా టేకప్ చేశాము. అంతేకాకుండా ఒకటి కొల్లూరు అని మా హైదరాబాద్ లో 16,000 houses ఒకటే ప్లేస్ లో మనము 1,00,000 పాపులేషన్ అంటే ఆల్మోస్ట్ సిద్దిపేట టౌన్ డెవలప్ చేస్తున్నాము. అది కూడా ఇవన్నీ కూడా ప్రాజెక్టులన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ 1.5 to 2 years లో అయిపోయినాయి. ఇప్పుడు అన్ని కూడా ఫైనల్ స్టేజ్ ఉన్నాయి, అన్ని ఇనాగ్రేషన్ లెవెల్లో ఉన్నాయి. అంతేకాకుండా మెయింటెనెన్స్, హైదరాబాద్ రోడ్ మెయింటెనెన్స్ లో చాలా ఇబ్బందులు వస్తాయి. రీసెంట్ గా సిఎంఆర్బి కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ అని తీసుకున్నారు. దీనిలో ఏంటంటే వేసిన కాంట్రాక్టరే 5 years మెయింటైన్ చేయడం అనేది కొత్త వినూత్న పథకం. ఇది హైదరాబాద్ లో అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో ఇవి బ్రీఫ్ గా నేను మన పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ గురించి చెప్తున్నాను. చెప్పగలిగిన ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి థ్యాంక్ యూ ఆల్. చాలా మంచి విషయాలు చెప్పినారు జిహెచ్ఎంసీ అభివృద్ధి కార్యక్రమాల గురించి కిషన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు జియావుద్దీన్ కి బదులుగా మీ జిహెచ్ఎంసీ కార్యక్రమం వివరించినందుకు మళ్ళొకసారి థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ తరపు నుంచి రవీందర్ రెడ్డి గారు మాట్లాడతారు. రవీందర్ రెడ్డి గారు, మిషన్ భగీరథ. సృజనారెడ్డి గారు ఉన్నారు రెడ్డిగా. సురంజన్ రెడ్డి గారు మాట్లాడితే ఓకే, రమ్మనండి లైన్ లోకి.
సురంజన్ రెడ్డి గారు. హలో సార్. రైట్ ప్లీజ్. సురంజన్ రెడ్డి గారు మొదలు పిలిచాము. రవీంద్ర రెడ్డి గారు మీరు తర్వాత రండి ప్లీజ్. సురంజన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ముందుగా ఇంజనీరింగ్ డే సందర్భంగా అందరికి శుభాకాంక్షలు అండి. రెస్పెక్టెడ్ చీఫ్ గెస్ట్ సాండ మారుతి గారు, ప్రకాష్ రావు గారు, శ్రీధర్ దేశపాండే గారు. At the outset, a very good evening to all of you. I thank Shamprasad Reddy garu and his team, Ramesh Rao and his team, for giving me this opportunity to speak on the occasion of 143rd birthday celebration of Nawab Ali Nawab Jang Bahadur. I will be speaking on development of railways in Telangana. Kindly give me permission for sharing the screen. సార్ మీ స్క్రీన్ వచ్చింది, కంటిన్యూ చేయండి సార్. The railway projects are divided into three periods. Nizam era. In Nizam era, we have railways mostly developed for the movement of army and for the movement of the goods. For the Nizam and సార్ మొబైల్ యాప్ వచ్చింది అదేనా సార్ ఇది? status of railway projects అని వచ్చింది కదా Nizam era. ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి సార్, ఫుల్ స్క్రీన్ పెట్టండి. అది స్క్రీన్ పెట్టదు అక్కడ వస్తుంది కదా. Combined state up to 2000 కనబడతలేదా? కనబడుతుంది. Combined state up to 2000. We have only 2 projects sanctioned, Peddapalli, Karimnagar, Nizamabad and Bagiripalli to Nallapadu. And after 2000, we have 7 projects which are under progress now and 8 surveys under progress. Most of these projects are sanctioned after the formation of Telangana. And some are after before 2000 to 2012, that is the movement, when the Telangana movement started, the pressure has come on the central government to sanction more railway projects to Telangana. You see the area wise, we have 30% railway network in Telangana against 45% population, whereas in Andhra, we have 70% railway network against 55% population. You see connectivity by district connectivity by upgrades, out of 33 districts, only 27 districts are connected, already connected, 2 are covered under survey, and balance 4 has to be covered. This gives a scope for us to demand railways on the basis of district connectivity. You see revenue divisions, there are 72 revenue divisions, out of which 44 connected under survey 5, and balance to be covered at 23. So 7 projects are under progress. We will not discuss much. It is around 650 kilometer. Surveys under progress. There are 8 surveys under progress. I just put the map. This is very important because the survey, after survey, in the survey, the detailed project report will be prepared, where the rate of return is 14% above, railway will do on its own. If it is less, then they will ask the state government to give land or share of the cost. So in this, all the engineers, we need to give data wherever the industries are coming, wherever the scope for the transport of goods. We have to give data to the honorable MPs who can lead the general manager of Southern Railway and the railway minister. First one is Nizamabad to Nirmal to Adilabad. Then there is Adilabad to Manchigal. Then Malakondur to Elkaturti via Huzurabad. And Kirandul, Kottagudem to Kirandul, this connects the Chhattisgarh. Dornakal to Miryalguda, Surapeta to Ganpur, Warangal to Bijapur, and Patancheru, Sangareddy, Jogipeta to Medak. These are 8 surveys which are now under progress. So we need to give data to our honorable MPs so that they will give the put the pressure on the railways minister as well as general manager so that the projects gets sanctioned. Then new lines to be divided. We have identified 6 new lines to be divided. Hyderabad, Vijayawada, high speed rail, Dual, Devarakonda, Machella, Jetchella, Kolhapur, Nandyal, Asfabad road to connect basically the district headquarters and the backward regions, Vanaparthi road, Naranpet to Naranpet road. This basically shows the map, the same stations.
Now the Hyderabad Amaravati high speed rail. You can use the existing highway alignment also. It was told around 30 feet if it's available. The high speed rail can go along the highway itself. That this will have a lot of potential for the business, because when the transport is available nearby, rail transport which is cheaper than the road, then the industries will be flourishing on the highway. For the movement of the Simandra people also, it will be highly useful. Secunderabad, Suryapet, Nalgonda are connected by this road, and this will be a win-win situation, and Hyderabad image will go up in the international era, and the industries and employment will increase because of the high-speed rail. Now, the question comes how to get the new surveys or new works included in the budget. Normally, our MPs, after the budget is presented, they become dissatisfied and they will do dharna. There is no point. Railway works differently. The process starts somewhere in September every year for getting the work sanctioned. After that, nobody can do anything. You cannot add unless on the highest level like Prime Minister intervenes. So there is a need that from April onwards, all our MPs, MLAs, ministers, they need to put pressure, they need to give representation. The General Manager Southern Railway as well as the Railway Minister. And moreover that, during inspections, whenever the General Manager and DRM inspects various stations, there are a lot of stakeholders available in the state, the Farmers Association, the teachers, engineers, doctors, milk vendors, factories, and all those who are having the stake in requirement for the railways, they need to present the representations. If you see Simandra, I have witnessed many inspections of the General Manager and DRM. A lot of people will come and give representation to DRM and GM. This will have an effect on the psychology of the General Manager. Even if rate of return is less than 14%, on the basis of the backwardness and other parameters, they will be in a positive mood to forward the proposal first to the Railway Board. Once the proposal goes, then we can put pressure further lobbying with the Railway Minister, and we can get the work sanctioned. And the data on the SCG industries, that also we need to give. Then there is a need to have a monthly or quarterly meeting between the state government and the railways. And some railway officers can be taken in deputation to state government, so that for coordination with the land, transport, and other forest departmental issues. And more important, to have a lobbying. The General Managers also can be invited for VIP visits, so that it will have a positive effect and we can get more work sanctioned. In a summary, we are basically 2 new lines. There are 7 works under progress, 620 kilometer, 8 works under survey with 124 kilometer, and we have identified 6 lines with 770 kilometer. The total will be 2,620, and with the addition of this, total will be 4,313 kilometer. Railway network will be there in Telangana. This will be a justifiable. This will be at least respectable figure. We all should aim in getting this work sanctioned. I request all the engineers and all the chief guest and all the Telangana lovers to contribute to the data. Basically, what is required is more data is need to be given to honorable MPs, so that they can meet frequently the Railway Minister and General Manager and put the lobby. From the Railway Officers Forum, we are here to give whatever data is required. We are regularly contributing. We are giving data. Mr. Excellency Vinod, always he is in touch with us. We are giving data to him, and also because site level data, local level data, only local people will be knowing. It is necessary that we give the data to all the honorable MPs so that they can put pressure on the government. Thank you. Thank you, Surenjan Reddy garu. మీ ప్రెజెంటేషన్ కాపీని మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ కి మెయిల్ చేస్తే మేము అందరం షేర్ చేసుకుంటాం సార్. చాలా బాగుంది మీ ప్రెజెంటేషన్. తర్వాత మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించి మీ రైల్వే క్రాసింగ్స్ ని అత్యంత అద్భుతంగా త్వరగా చాలా తొందరగా మీరు పరిష్కరించి మా రైల్వే క్రాసింగ్స్ ని మొత్తంగా నిర్మాణం చేసి ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకోవడానికి సహకరించారు. అందుకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్. తర్వాత ఇప్పుడు మనకు రవీంద్ర రెడ్డి గారు మిషన్ భగీరథ నుంచి. రవీంద్ర రెడ్డి గారు మిషన్ భగీరథ.
Sir. Please carry on. Sir, first of all, my name is K. Ravindra Reddy, Executive Engineer, Mission Bhagirath Department. On behalf of Telangana Engineers Day, I wish all the dignitaries, senior engineers and fellow engineers and other special invitees who attended to this meeting. Many of you aware that Telangana government in 2015, after formation of Telangana state, started the Mission Bhagirath flagship program. As part of this flagship program, it is to provide safe drinking water to all the rural habitations within the state up to the doorstep of the every house. As part of the program, the rural habitations, it is decided to supply 100 LPCD for each person, and for municipalities at 135 LPCD, and municipal corporations 150 LPCD supply has been designed. As part of the program, the geographical area being covered for the Mission Bhagirath is 1.1 lakh square kilometers and covering 23,968 habitations, rural habitations, and 120 urban local bodies. So we are covering the population about 272 lakhs in the state. In the rural area, it is 206.5 lakhs people, and in urban area, about 65 lakhs people. The main source for the source of raw water for this program, we are drawing water from the major reservoirs in the Krishna and Godavari basins. For 2018, it is planned to draw 59 TMC, and ultimately we are going to draw about 86 TMC of water. The outlay of the project is 46,123 crores. వినాది అది ఎంఫసైజ్ చేసి చదివినాక అంతే. మీరు చెప్పండి రవీంద్ర రెడ్డి గారు, మీరు చెప్పండి. మీరు చెప్పింది ఏమన్నా రవీందర్ రత్నం రవీంద్ర రెడ్డి గారు మీరు మాట్లాడండి సార్. షేర్ చేస్తున్నాను సార్ స్క్రీన్. రత్న చేశాను సార్, చేశాను సార్. స్క్రీన్ కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది, మాట్లాడండి. Okay, sir. So this photograph, this map showing the where we have constructed about 19 intake structures in Godavari and Krishna basin. The red points showing the intake structures, including the integrated intake structures which were taken up earlier also. Green rectangular point showing the WTPs as part of the Mission Bhagirath programs. About we constructed 50 WTPs all over the state, and including integrating the earlier constructed WTPs about 60 numbers. This is a Telangana state map showing our convenience based on the topography, availability of the water, and based on the discussion with the irrigation department, we have divided the state into 26 segments where, based on the proximity of the water source and the topography, we made these segments to cover that areas from the particular source reservoir. So the typical methodology, what we used very simple, is that drawing the water from the sources, major reservoir, and treating at one place and lifting to the using the Telangana geography. Mostly Telangana we have large mountains. Where we utilize these mountains, we lift the water to these mountain areas where we constructed GLBR, ground level balancing reservoirs. From there, water by gravity will be reaching to the
service tanks in the villages, where from the service tanks water being supplied to the households. As part of the program, many have the doubts. We have, as part of the Mission Bhagirath program, we have made a pipe policy, and we use the more sustainable pipes for the Mission Bhagirath program, especially for the larger diameter. We used mild steel and duct iron pipes and BWSCP and PCCP pipes. Smaller size diameter, we used HDP and PVC pipes. Non-sustainable pipes like PVC, GRP pipes have been avoided as part of the program. As part of the program, we have provided household connection to each and every household, and as part of the program, a good initiative has been taken. We have fixed the flow control wall to each and every household by restricting the water 5 LP, because we earlier experiences shows that some people draw more water. Because of that, high elevated portions may not get water. Because of that, we took an initiative and designed a flow control wall as part of the program, and fixed, which giving a very good result. And as part of the program, we are provided water tanks in every village with the 50% of the demand. In addition to the existing tanks, we integrated the existing tanks. In addition to that, about 18,000 new tanks have been constructed as part of the program. The Mission Bhagirath estimates are prepared based on the SSR only, not individual rates have been taken. We are used totally SSR rate. This slide shows the infrastructure created and what is the existing infrastructure we integrated as part of the program. Intake structures total 69 utilized as part of the program. 19 big intake structures have been constructed and existing or integrated. And about 4,109 MLD capacity, we have constructed a new WTPs, and about 189 JLBRs and 624 sumps and 1.47 lakh kilometers of pipeline, which is a very huge pipeline network has been created as part of the program. Everybody should note that. So after independence, only 40 lakhs, about 40 lakhs network was created as part of the program. A huge network, 1.07 lakh kilometers of the networks have been created for this program to deliver the water up to the household level. Even to meet the demand of the villages, we constructed 18,609 water tanks in the villages, utilizing the existing 17,505 tanks. And many crossing, as see, one of the typical problems in the distance size of the project, where we have to cross railway lines, national highways, and where the project been stuck with the high level involvement in the project. We are proud to say that we have completed 13,901 crossings in various levels, railway crossings, canal crossings, all these have been completed. Only 187 megawatts of power required ultimately, but in the meantime, we are using only about 110 megawatts of power supply. Even pump sets also completed. We erected about 1128 pump sets as part of the program. We use the best practices as part of the program. Right of User Act has been brought to reduce the land acquisition time. Most of the time, many big projects will held because of the acquiring of the land. We avoided that. We used this Right of User Act where we have laid across the private fields by using this act. Vendor registration have been created to procure the good pipes and valves. Strict quality control measures have been taken, deploying our VNQC engineers and third-party teams for the pre-delivery inspection of the material. No advance has been paid. Mobilization advance for such huge project also we didn't pay. And as part of the program, 5 years defect liability period is put for all the civil and pipeline work. Even 10 years for the pump set is a very good initiation by the government. Regular coordination meetings have been conducted by the department to speed up the program and as well as getting the permissions. Recycling system
also used as part of the WTPs to reduce the wastage of the water. Thank you, Ravindra Reddy garu. Thank you. Sir, Thank you. 2 minutes, sir. 2 minutes, I will close, sir. Sir, I would like to, this is the stage of the work, sir. Presently, we have covered all 23,968 habitations, sir. 55.46 lakhs connections have been completed, sir. Only OHS are left over, sir. We have a big task of O&M, sir. Every engineer is being put a good effort to make this program successful. They are round the clock. Our engineers are working, sir. From the morning, our WhatsApp groups are open, sir. We are monitoring to see every village is getting water. Our beloved engineer in chief also monitoring the same, sir, regularly conducting review meetings. Even we are getting log sheets signed by the Gram Panchayat to reach the water, sir. So I request to recognize our engineers' efforts to strive every day to provide clean water to the people of Telangana. Everybody should appraise their efforts made by them. Sir, thank you very much for giving this opportunity. Thank you, sir. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు రవీంద్ర రెడ్డి గారు. ఇంత పెద్ద స్కీమ్ ని 1.47 lakh కిలోమీటర్స్ పైప్ లైన్ మీరు లే చేశారు. 36,300 గ్రామాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఇది. దాదాపు సుమారు 13,000 క్రాసింగ్స్ ని మీరు దాటుకొని ఈ పైప్ లైన్ వేయడం చాలా అద్భుతమైన కార్యక్రమం మీరు నిర్వహించారు. మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. చివరిగా మనకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి సీతారాం గారు ఉన్నారు. సీతారాం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సీతారాం గారు. సార్ మ్యూట్ చేసుకోండి సార్ సీతారాం గారు. హలో సీతారాం గారు. సీతారాం గారు మీ దగ్గర మ్యూట్ చేసుకోండి. ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఫోను మీరు ఈ రెండు పక్క పక్కన పెట్టినట్టున్నారు సార్. బంద్ చేయండి సార్. మీరు ఏదో ఒకటే ఉంచండి, ఒకటి బంద్ చేయండి సార్. Host is not allowing participants to unmute themselves. సీతారాం గారు మాట్లాడండి. Am I audible? సరే ఇప్పుడు వచ్చారు, లైన్ లోకి వచ్చారు. చాలు ప్లీజ్. Sir, good evening, sir. Am I audible, sir? ఈకో వస్తుంది మీ దాంట్లోంచి, ఈకో వస్తున్నది. సార్ మీరు రెండు ఆన్ చేసినారు, ఒకటి బంద్ చేయండి. Sir, out of the 5 minutes I have been allotted, I will talk for 2 minutes on the department, sir, and for 2 minutes on social service and 1 minute on health, as permitted by Shyam Prasad Reddy, General Secretary, sir. Regarding the nature of works executed by our PR department, we execute roads and buildings, sir. Even R&B also they execute roads and buildings, but the difference is R&B department execute roads from town to town, and we in PR department we execute roads from village to village. And regarding buildings, R&B department they execute buildings of all government departments, and we execute the buildings of all local bodies. Sir, under PNGSY, last year we have executed 22 BT roads, sir, a length of 645 kilometers, and 14 bridges at a cost of 42 crores, sir. And this year also 147 BT roads for a width of 5.5 meters, sir. And till recently we have been executing only 3.75 meters width of BT roads, but now we have started executing 5.5 meters width of BT roads also under PNGSY. So 147 roads we have taken up at a cost of 63 lakh crores. Recently they are under tender process.
Now under CRR also we executed several roads and bridges, and out of them one bridge we have executed in Bhadrachalam, very long bridge, 200 meters long bridge with a 20 meters span, 20 meter span and 10 meter span. 20 10 meter span bridge. I am showing the photo now. So in our PR department, so it is a very long bridge. Next, regarding in BT renewals also, we have taken up 407 roads at a length of 1104 kilometers. There also we have taken up. Further, our honorable CM's prestigious project, that is Vaikuntha Dhamams, that is also called crematoria. We are executing 8,875 crematoria. And Raitu Vedika also, it is a prestigious program of honorable CM. We are executing 2,469 crematoria. Raitu Vedikas. Next, సోషల్ సర్వీస్ గురించి సార్. ప్రతి ఒక్కరం కూడా ఎంతో కొంత సమాజ సేవ చేస్తేనే మన జీవితానికి సార్థకత లభిస్తుంది సార్. అయితే స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, దిక్కులేని వారికి సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టే. ఎందుకంటే సమాజ సేవ ఎన్నో రంగాల్లో చేయొచ్చు సేవ, కానీ ముఖ్యంగా దిక్కులేని వారికి సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టే అని స్వామి వివేకానంద గారు చెప్పారు సార్. అందుకే నేను ఇంతకుముందు బోధనలో పనిచేసినప్పుడు సార్, ప్రతిరోజు కూడా మన కారులో